మహాత్మా గాంధీని ఉద్దేశిస్తూ ప్రముఖ నటుడు శ్రీకాంత్ భారత్ చేసినటువంటి వ్యాఖ్యలు ఎంత సంచలనమయ్యాయో మనకు తెలుసు. ఈ నేపథ్యంలో నటుడు శ్రీకాంత్ చేసినటువంటి వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఫైర్ అయింది. శ్రీకాంత్ అయ్యంగార్పై దేశద్రోహం కేసు ఫైల్ చేయాలంటూ బల్మూరు వెంకట్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. శ్రీకాంత్ అయ్యంగార్పై సినీ పెద్దలు చర్యలు తీసుకోవాలంటూ ఆయన డిమాండ్ చేశారు. మాలో సభ్యత్వం రద్దు చేసేలా విష్ణు చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో అన్ని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తామంటూ బల్మూరు వెంకట్ అన్నారు. అక్టోబర్ 2న గాంధీని నోటికొచ్చినట్లుగా దూషించిన శ్రీకాంత్ అయ్యంగార్పై ఇంతవరకు ఎవరు ఎందుకు మాట్లాడలేకపోతున్నారంటూ ఆయన ప్రశ్నిస్తున్నారు. మహిళలంటే మహాత్మా గాంధీకి పిచ్చి అంటూ శ్రీకాంత్ చేసినటువంటి వీడియో ఎంత వైరల్ అయిందో దాని మీద రకరకాలుగా స్పందిస్తున్నప్పటికీ అనేక మంది శ్రీకాంత్ని సపోర్ట్ చేస్తున్న వాళ్ళు కూడా లేకపోలేదు. ఈ నేపథ్యంలో ముఖ్యంగా కాంగ్రెస్ నాయకులు వరుసగా స్పందిస్తున్నారు. బల్మూరు వెంకట్ దీనికి సంబంధించి కఠిన చర్యలు తీసుకోవాలని, అన్ని పోలీస్ స్టేషన్లోనూ కేసులు నమోదు చేయాలని, అలాగే మా అసోసియేషన్ నుంచి అతన్ని తప్పించాలని, అతని మీద కఠిన చర్యలు తీసుకోవాలంటూ విష్ణుకు కూడా ఆయన రిక్వెస్ట్ చేయడం జరిగింది. అసలు బల్మూరు వెంకట్ ఏం డిమాండ్ చేస్తున్నారు ఆయన మాటల్లోనే చూద్దాం. అయితే శ్రీకాంత్ అయ్యంగార్ అని చెప్పి ఒక ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన ఒక యాక్టర్ గత కొద్ది రోజులుగా సోషల్ మీడియా హ్యాండిల్స్ లో అదేదో హీరోయిజం లెక్క తను మాట్లాడే విషయాలు గాంధీ గారి గురించి చాలా అసభ్యకరంగా పోస్టులు వీడియోలు పెట్టడం జరుగుతుంది. గాంధీ గారు అనే ఫాదర్ ఆఫ్ ది నేషన్ అంటే ప్రతి ఒక్కరు కూడా గాంధీ గారు కూడా భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మనందరం కూడా వారిని గౌరవంగా ఈరోజు మనం ఇంత స్వాతంత్రంతో స్వేచ్ఛతోటి మనం ఉన్నామంటే ఆ రోజు స్వాతంత్ర పోరాటంలో క్రియాశీలక పాత్ర పోషించి అహింస సత్యాగ్రహం వంటి అనేకమైన మూమెంట్స్ చేసిన గాంధీ గారి గురించి సోషల్ మీడియాలో అసభ్యకరంగా గాంధీ గారు ఒక పారాసైట్ ఏదైతే సంబంధించి యాంటీబయాటిక్ అవసరమో గాంధీ గారిని చంపనీకి అటువంటి సోషల్ మీడియా పోస్టులు అనేటి తను మాట్లాడడం జరిగింది. సో ఈ శ్రీకాంత్ పైన తను మాట్లాడిన మాటల పైన చాలా తీవ్రంగా ఖండిస్తూ ఏదైతే గాంధీ గారి ఫాలోవర్స్ అదేవిధంగా భారతదేశ ప్రజలందరూ కూడా తను మాట్లాడిన మాటలు వారి యొక్క మనసుల్ని నొప్పించే విధంగా ఉన్నాయి. దానికి సంబంధించి శ్రీకాంత్ అయ్యంగార్ పైన ఏదైతే హైదరాబాద్ లో సైబర్ క్రైమ్ లో తన పైన కేసు అనేది కంప్లైంట్ అనేది ఇవ్వడం జరిగింది. దానితో పాటు ఏదైతే ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన మా అసోసియేషన్ విష్ణు గారి సమయాన్ని కూడా కోరడం జరిగింది, వారి యొక్క సమయాన్ని కూడా అడగడం జరిగింది. ఇటువంటి వ్యక్తుల్ని ఎవరైతే గాంధీ గారి గురించి ఫాదర్ ఆఫ్ ది నేషన్ గురించి అసభ్యకరంగా మాట్లాడుతున్నారో మా అసోసియేషన్కి వెళ్ళి కూడా వారిని తొలగించాలి, తక్షణమే వారిని మా అసోసియేషన్కి వెళ్ళి తీసేయాలి, వారి యొక్క సభ్యత్వాన్ని కూడా క్యాన్సిల్ చేయాలి, రద్దు చేయాలని చెప్పి కూడా మా అసోసియేషన్ ని కలిసి కూడా వారికి కూడా రిక్వెస్ట్ లెటర్ ఇవ్వడం జరుగుతుంది. దానితో పాటు సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని కూడా కలిసి వారిపైన ఏదైతే ఇటువంటి వ్యక్తుల పైన చర్యలు తీసుకునే విధంగా వారికి కూడా ఒక రిక్వెస్ట్ లెటర్, దానితో పాటు దిల్ రాజు గారికి కూడా ఇవ్వడం జరుగుతుంది. నేను మీడియా ముఖంగా ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నారు అంటూ ఆయన ప్రశ్నిస్తున్నారు. అలాగే ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీ నుంచి ఇప్పటి వరకు ఎందుకు రెస్పాండ్ అవ్వలేదు? పెద్ద పెద్ద ఆర్టిస్టులు ఉన్నారు కదా, పెద్ద పెద్ద సూపర్ స్టార్స్ ఉన్నారు, మిగతా ఆర్టిస్టులు అందరూ ఎవరు ఒక్కరికి కూడా కనీసం ఎందుకు రెస్పాండ్ అవ్వలేదు? గాంధీ మహాత్ముడిని అన్నన్ని మాటలంటూ ఎందుకు మాట్లాడే ధైర్యం చేయలేకపోతున్నారు మీరందరూ అంటూ బల్మూరు వెంకట్ ప్రశ్నిస్తున్నారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లోనూ కేసులు నమోదు చేస్తామని, ప్రభుత్వం తరపు నుంచి కూడా ఈ విషయం మీద ఖచ్చితంగా కొంత ప్రెజరైజ్ చేసే ప్రయత్నం చేస్తాం, కఠిన చర్యలు తీసుకుంటామని, మా అసోసియేషన్ నుంచి అతన్ని తప్పించాలి అంటూ మంచు విష్ణుకి ఆయన డిమాండ్ చేస్తున్నారు. దీనికి సంబంధించి మేము పోరాటం చేయబోతున్నాం, ఇంత నీచంగా అసలు ఎలా మాట్లాడగలుగుతాడు అంటూ ఆయన ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు ఈ అంశానికి సంబంధించి సోషల్ మీడియాలో ఇంత పెద్ద చర్చ జరుగుతున్నా, లేదంటే ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ బయట అనేక మంది దీనికి సంబంధించి మాట్లాడుతున్నా, ఆయన వ్యాఖ్యలను వ్యతిరేకిస్తున్నప్పటికీ కూడా శ్రీకాంత్ ఇప్పటి వరకు ఎక్కడా దీని గురించి స్పందించలేదు. సహజంగా ఆయన పోస్టులు మనం చూస్తూ ఉంటాం, ఇన్స్టాగ్రామ్లో ఆయన చేసేటువంటి ఆ రీల్స్ కానీ పోస్టులన్నీ కూడా నేను మాట్లాడాల్సింది నేను మాట్లాడతాను, ఎవరు ఎలా అనుకున్నా నాకు అనవసరం అని చెప్పి అంటున్నారు. ఆయన ఫాలో అయ్యే ఒక సెట్ ఆఫ్ పీపుల్ లేకపోలేదు. కొన్ని రీల్స్ మేబీ వాళ్ళ కనెక్ట్ అయి ఉండొచ్చేమో, కానీ ఇలాంటి విషయాల్లో ఇంత పెద్ద చర్చ జరుగుతుంటే, ఇంత పెద్ద గందరగోళం జరుగుతుంటే కనీసం తిరిగి ఒక క్షమాపణ చెప్పే ప్రయత్నం కానీ, ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే ప్రయత్నం కానీ ఇంతవరకు చేయకపోవడాన్ని కూడా మనం ఇక్కడ గమనించాలి ఖచ్చితంగా. సో నేను ఏదైనా మాట్లాడతాను,
ఎవరు ఏమైనా అనుకోనివ్వండి, నాకు సంబంధం లేదు అనే వైఖరి ఇక్కడ మనకు కనిపిస్తుంది. సొంత విషయాల గురించి ఎవరు ఎలా మాట్లాడుకున్నా అనవసరం, కానీ మహాత్ముల గురించి, ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి ఇష్టం వచ్చినట్లుగా నోటుకొచ్చినట్లుగా మాట్లాడి సోషల్ మీడియాలో పెట్టి చాలామంది మీద ఆ విషయం ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తుందని తెలిసి కొంతమంది వాటిని ఫాలో అయ్యే వాళ్ళు ఉండొచ్చు, కొంతమంది వాటిని నిజాన్ని నమ్మే వాళ్ళు ఉండొచ్చేమో ఇలాంటి వాళ్ళు చెప్తే. కొంతమంది బాధపడే వాళ్ళు కూడా ఉన్నారు కదా. ఇలాంటి పనులు చేయడం, సోషల్ మీడియాలో మాకు ఇష్టం వచ్చింది మేము పెడతాం, మాకు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది అని చెప్పేసి నోటికొచ్చిందల్లా వాగుతూ ఉంటే ఎందుకు చూస్తూ ఊరుకోవాలి అనే ప్రశ్న ఖచ్చితంగా ఇక్కడ వస్తుంది. ఎవరిని తిట్టినా సరే, కొంతమంది గాంధీని తిట్టొచ్చు, మరికొంతమంది సుభాష్ చంద్రబోస్ని తిట్టొచ్చు, మరికొంతమంది గాడ్సేనే తిట్టొచ్చు. ఎవరినైనా సరే ఇలా నోటికొచ్చినట్లు మాట్లాడి ఇంకొకరిని ఇబ్బంది పెట్టే రైట్ ఎవరికి లేదు. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉండొచ్చు, వాళ్ళు మాట్లాడాలనుకుంది మాట్లాడడానికి వాళ్ళకి హక్కు ఉంది, కానీ మరొకరిని కించపరచడానికో మరొకరి మనోభావాలు దెబ్బతీయడానికో కాదు కదా. సో ఈ విషయాల్లో ఖచ్చితంగా ఆయన రెస్పాండ్ అయితే మంచిది. ఇప్పటికే కేసులు పెడతామని చెప్పేసి మాట్లాడుతున్నారు. మా అసోసియేషన్ నుంచి కూడా ఈ విషయంలో ప్రెజర్ పెరుగుతుంది అంటూ తెలుస్తోంది. ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామంటూ మా అసోసియేషన్ అష్యూరెన్స్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. మొన్న కాల్వ సుజాత కూడా మాట్లాడారు మనతో. ఆవిడ కూడా దీనికి సంబంధించి చాలా ఘాటుగా రెస్పాండ్ అయ్యారు. ఈ అంశానికి సంబంధించి డీటెయిల్స్ తెలుసుకుందాం. పవన్ జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి. పవన్, ఇప్పటి వరకు ఎక్కడ కూడా శ్రీకాంత్ మళ్ళీ దీనికి సంబంధించి మాట్లాడే ప్రయత్నం చేయలేదు. మొట్టమొదటి 2 వీడియోలు పెట్టారు దీనికి సంబంధించి. మొట్టమొదటిసారి గాంధీ గురించి మాట్లాడారు, దాని మీద చాలామంది కామెంట్స్ చేస్తే దానికి మళ్ళీ రెస్పాండ్ అవుతూ ఇలా కొంతమంది కామెంట్స్ చేశారు అంటూ ఇంకా ఎక్కువ తిట్టే ప్రయత్నం చేశారు గాంధీని ఆయన. సో దాని గురించి ఇప్పుడు ఇంత పెద్ద చర్చ జరుగుతున్నా మళ్ళీ ఎక్కడ మాట్లాడడం లేదు. మా నుంచి ఎలాంటి రెస్పాన్స్ ఉంది దీనికి సంబంధించి? అలాగే ఇప్పుడు బల్మూరి వెంకట్ కానీ, కల్వ సుజాత కానీ ఇలాంటి వాళ్ళందరూ కంప్లైంట్స్ చేస్తున్నారు కదా, లీగల్గా ఏమైనా యాక్షన్ తీసుకునే అవకాశం ఉందా? రైట్ నందు, ఏదైతే నటుడు శ్రీకాంత్ అయ్యంగార్ ఎవరైతే ఉన్నారో శ్రీకాంత్ అక్టోబర్ 2న గాంధీ జయంతి రోజున గాంధీ గురించి ఒక పోస్ట్ అయితే పెట్టడం జరిగింది. సో దాని కింద అనేక కామెంట్స్ లో అతనిపై నెగిటివ్ గా కామెంట్స్ రావడంతో అతను కొంచెం ఆ రోజు నైట్ కి ఒక వీడియో రికార్డ్ చేసి పెట్టడం జరిగింది. సో గాంధీ గురించి, గాంధీ ఇలాంటి వాడు, గాంధీ ఇలా చేశాడు, మీకు తెలియట్లేదు, మీకు ఇలాంటి అనుకుంటూ ఆయన కొంచెం కోపంగా జనాలపై తనకి ఏదో కోపం ఉన్నట్టుగా దూషించినట్టుగా గాంధీని దూషిస్తూ మాట్లాడడం ఒక వీడియో రికార్డ్ చేసి అయితే సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది. సో సోషల్ మీడియాలో పెట్టిన ఆ వీడియో కొద్ది గంటలోనే మొత్తం కూడా వైరల్ అవ్వడం జరిగింది. సో గాంధీ గురించి ఇలాంటి స్టేట్మెంట్ చేస్తారా అంటూ కూడా పలువురు రెస్పాండ్ అవ్వడం జరిగింది. ఇదే క్రమంలో ఏదైతే ఎమ్మెల్సీ డాక్టర్ బల్మూరి వెంకట్ కూడా దీనిపై స్పందించి అతనిపై దేశద్రోహం కేసు పెట్టాలి, ఎందుకంటే స్వాతంత్ర్యం తెచ్చిన గాంధీ గురించి ఇలాంటి మాటలు మాట్లాడుతా ఉన్నాడు, ఇతనుకు దేశంలో ఉండే అర్హత లేదంటూ కూడా ఆయన పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. అండ్ అలాగే మా ఎలక్షన్ లో మా ఏదైతే ఉన్నాడో విష్ణు గెలిచాడో అతని దగ్గర కూడా మేము వెళ్ళాము, మాట్లాడతాం, అతను కూడా టైం ఇవ్వాలి, ఎందుకంటే అతన్ని సినిమా ఇండస్ట్రీ నుంచి తొలగించాలి, ఇప్పటి వరకు అతని మీద ఎందుకు యాక్షన్ తీసుకోలేదంటూ కూడా చెప్తా ఉన్నారు. కానీ దీనిపై సినీ నటులు ఎవరు వ్యక్తిగతంగా వారు మాట్లాడుకుంటా ఉన్నారు. ప్రతి ఒక్కరి మీద మేము యాక్షన్ ఎలా తీసుకోగలం, మీరు డైరెక్ట్ గా మీరు లీగల్ గా చూసుకోవాలి అతని మీద యాక్షన్ అన్నట్టుగా సినీ పెద్దలు అయితే మాట్లాడుతా ఉన్నారు. ఎందుకంటే సినిమా విషయం గురించి వాళ్ళు ఏమైనా మాట్లాడి ఉంటే మేము సినిమా దాంట్లో మాట్లాడతాం, అతనిపై యాక్షన్ తీసుకుంటాం, కానీ ఇది తను వ్యక్తిగతంగా దూషించాడు. సో ఇది లీగల్ గా బయట కోర్టులు కేసులు ఇవి బయట మీరు చూసుకోవాలి, సినిమాకు సంబంధం ఏంటి అన్నట్టు కూడా సినీ పెద్దలు అయితే మాట్లాడుతా ఉన్నారు. సో ఇంత తతంగం జరుగుతా ఉన్నా, అతనిపై ఇంత నెగిటివ్ గా వస్తున్నా కూడా ఇక్కడ కూడా శ్రీకాంత్ అయ్యంగార్ అయితే ఇంకా రెస్పాండ్ అవ్వలేదు. మీరు ఎన్నైనా అనుకోండి నేను ఇలాగే ఉంటానంటూ కూడా ఒక ఆర్జీవికి ఒక శిష్యుడు ఉంటే ఎలా మాట్లాడతాడో ఆ విధంగా మాట్లాడుతా ఉన్నాడు. ఎందుకంటే గతంలో కూడా ఆర్జీవికి సపోర్ట్ చేస్తూ ఉంటాడు ఈ శ్రీకాంత్ అయ్యంగార్, అలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటాడు, ఒక యాటిట్యూడ్ కూడా అలాగే ఉంటుంది. సో ఇక్కడ కూడా ఆర్జీబీ ఎలాగైతే మనం మాట్లాడుతూ ఏదైతే చెప్తా ఉంటాడో శ్రీకాంత్ కూడా ప్రతి విషయంలో ఒక్కోసారి పోస్టులు పెడతా ఉంటాడు, 20-30 days ఒక 1 month అలా డిసపియర్ అయిపోతా ఉంటాడు సోషల్ మీడియాలో. మళ్ళీ ఆయనకి ఏదైనా కొత్త పాయింట్ గుర్తొచ్చినప్పుడు అనుకున్నప్పుడు మళ్ళీ సోషల్ మీడియాకు రావడం, మాట్లాడడం, దూషించడం, మళ్ళీ క్లోజ్ చేసి వెళ్ళిపోతా ఉంటాడు, మళ్ళీ సైలెంట్ అయిపోతా ఉంటాడు. సో ఇంత జరిగినా కూడా ఇంకా శ్రీకాంత్ అయితే రెస్పాండ్ అవ్వలేదు. అండ్ ఇదే విధంగా గాంధీపై కూడా సోషల్ మీడియాలో కానీ పలు యూట్యూబ్ ఛానల్లో పోడ్కాస్ట్లలో ఏదైతే మాట్లాడుతూ ఉంటారో చాలా మంది కూడా సేమ్ ఇదే మాటలు చెప్తా ఉన్నారు. గాంధీ ఆ టైంలో ఏం చేశారు, ఏం జరిగింది, అసలు రియాలిటీ ఏంటి అనే విషయాలు కూడా చాలా మంది చాలా పోడ్కాస్ట్లు అయితే చేస్తా ఉన్నారు. సో వాటి మీద కూడా ఎందుకు రెస్పాండ్ అవ్వరు అంటూ కూడా పలువురు
ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఒక శ్రీకాంత్ అయ్యంగార్ ఈ రోజు మాట్లాడారు, దాని నిన్నే మాట్లాడుతా ఉన్నారు. సో పోడ్కాస్ట్లలో మాట్లాడే పెద్ద మనుషులు చాలా మంది ఉన్నారు. సో వారి మీద కూడా మీరు యాక్షన్ తీసుకోవాలంటే కూడా ఫైర్ అవుతా ఉన్నారు. సో ఒకవేళ శ్రీకాంత్ ఇప్పుడు బయటకు వచ్చి మాట్లాడినా కూడా నిజానిజం మీరు బయట పెట్టండి, లేకపోతే ఈ జరుగుతున్న అందరూ మాట్లాడుతున్నారు పోడ్కాస్ట్ లో, వీటి మీద కూడా యాక్షన్ తీసుకోవాలంటూ కూడా ఆయన మాట్లాడే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఆయన ఇప్పటివరకు రెస్పాండ్ అవ్వలేదు. సోషల్ మీడియా మొత్తం కూడా సైలెంట్ గా పెట్టుకొని కామ్ గా ఉన్న సిచ్యువేషన్ తెలుస్తా ఉంది. సో ఆయన రెస్పాండ్ అవుతే గానీ అతనిపై లీగల్ యాక్షన్ తీసుకునే అవకాశం ఉందా లేదని తెలుస్తా ఉంది. సో పోలీసులు అయితే కేసు నమోదు చేసుకుంటున్నారు. సో అతను పిలిచి విచారించి అతనితో క్షమాపణ చెప్పించడమా, లేకపోతే అతనిపై శిక్ష పడేలా చేయడమా అనేది ముందు విచారణ అయితే తెలియబోతా ఉంది.